ఓం శాంతి. సూరజ్భాయ్జీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 24. ఓం శాంతి. ఈరోజు బాబా పిల్లలందరినీ చూసి చాలా హర్షిస్తూ ఉన్నారు. బాబా చాలా ప్రేరణ ఇస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు విశ్వరాజ్యాధికారాన్ని పొందాలి. మీరు ఈ రాజ్యాన్ని పొందటం కోసం చాలా శ్రమ పడాలి. బాగా సెంటర్స్ తెరవండి, అందరి కళ్యాణం చేయండి. ఏ విధంగా ఈ బ్రహ్మ బాబాకి ఎప్పుడైతే సాక్షాత్కారం అయిందో రాజ్యాధికారం, ఇంకా వెంటనే బుద్ధి యోగం, లక్షల కోట్ల రూపాయలు ఏమి లాభము, రాజ్యం లభిస్తుంది కదా అని మొత్తం తనదంతా సర్వస్వం సేవలో ఉపయోగించారు. అలాగే మీరు కూడా తమదంతా సమర్పించాలి. బాబా అంటున్నారు, పిల్లలు చాలామంది వస్తారు, వారికి గతి సద్గతి యొక్క మార్గం, ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గం లభిస్తుంది. మీ కళ్యాణం జరుగుతుంది, మరి వారి యొక్క కళ్యాణం కూడా అవుతుంది. బాబా అంటున్నారు, పిల్లలు మీరు జ్ఞానం యొక్క వారసత్వాన్ని పొందాలి. అన్నిటికంటే ఎక్కువ నశ యోగంలోనే ఉంటుంది. మీరు ఈశ్వరీయ నశాలో చాలా ఉండాలి. మీరు చాలా రాయల్గా ఉండాలి. 84 జన్మలు మీరే తీసుకుంటూ వచ్చారు. మరి అంత నశ అనేది ఉండదు ఎంతైతే మీరు యోగంలో ఉన్నప్పుడు. బాబా స్వర్గం యొక్క దృశ్యాలన్నీ చూపిస్తున్నారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మీ దగ్గర చాలా ధనం ఉన్నది. మీరు లక్షపతి, కోట్లాధికారులు, లక్షాధికారులు, ఎవరు ఎంతమంది మీ ఎదురుగా ఉన్నా వారందరూ ఏమీ లేనట్టే. ఎందుకంటే స్వర్గం యొక్క మెహల్స్, బంగారపు మెహల్స్, వజ్రాల వైడూర్యాలు ముందు ఇవేమీ కూడా లేనట్లే. మీరు చాలా సుందరంగా, అందంగా, సుఖమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ఈ కార్య వ్యవహారాలన్నీ ఇక్కడే మీరు నేర్చుకుంటున్నారు. మరియు మీ యొక్క సేవ చాలా ఉన్నతమైనది. మీరు ప్రదర్శన పెడుతున్నారు, అందరికీ అర్థం చేయిస్తున్నారు. ఇలా అయితే కాదు కదా, ప్రజలు తయారవ్వరు అని చాలామంది బాగుంది బాగుంది అని అంటారు, కానీ బాణంలాగా తగలటం లేదు, ప్రజల్లాగానే అవుతారు. ఇంకొక విషయం బాబా చెప్తున్నారు, సంస్కారాల యొక్క అనుసారంగానే జన్మ లభిస్తుంది. మీ యొక్క సంస్కారాలు ఇక్కడ మంచివిగా ఉంటే, దైవీ గుణాలు ధారణ చేస్తే, మీరు యోగం యొక్క రేస్ కూడా చెయ్యగలిగితే పరంధామం వరకు వెళ్ళండి. స్వీట్ సైలెన్స్ హోమ్. చూడండి, మీరు ఈ శరీరాన్ని వదిలేది ఉన్నది. మీరు మంచి ఇంటిలో జన్మ తీసుకుంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక మనస్తత్వం ఉంటుందో వారి యొక్క ఇంటిలో జన్మ తీసుకుంటారు. ఎందుకంటే దేవతలకి జన్మనిచ్చేవారు కూడా ఉండాలి కదా. దేవతలకి జన్మనిచ్చేటువంటి వారు కూడా జ్ఞానం తీసుకొని బాగా పురుషార్థం చేసి ఈ శరీరాన్ని వదులుతారు. వారే వెళ్ళి దేవీ దేవతలకు జన్మనిస్తారు. ఇది చాలా వండర్ఫుల్ కార్యం నడుస్తూ ఉంటుంది. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ముందుకు శ్రమ పడాలి. నేను వచ్చాను మిమ్మల్ని అందరినీ నా తోడు తిరిగి తీసుకొని వెళ్ళటానికి. కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నాను. సంపూర్ణ వినాశనం ఎప్పుడూ జరగదు. కొంత ఆత్మలు మిగిలి ఉంటారు, వారి ద్వారా కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది. అందుకనే చూపిస్తారు కదా, అన్నీ కూడా వినాశనమైనా కానీ కొంత ప్రాంతం మిగిలి ఉన్నది. కృష్ణుడు మళ్ళా జన్మ తీసుకున్నట్లుగా చూపిస్తారు రావి ఆకు పైన. ఇవన్నీ కూడా ఇప్పటి యొక్క విషయాలే. ఇప్పుడు కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చాను ఈ పాత ప్రపంచాన్ని మార్చటానికి. కాబట్టి రేస్ చెయ్యండి, బయట రాయండి. ప్రపంచం పరివర్తన అయ్యేది ఉన్నది, కొత్త ప్రపంచం రాబోయేది ఉన్నది. దీనికోసం పవిత్రంగా కావాలి, దైవీ గుణాన్ని ధారణ చెయ్యాలి, మంచి కర్మలు చెయ్యాలి. ఇది ఎంత సుందరమైన కలయిక ఉన్నది చూడండి. మనం ఆత్మలము శివబాబాతో సుందరమైన కలయిక జరుపుకుంటూ ఉన్నాము. మీరు నా మహిమ చేస్తూ ఉంటారు. తప్పకుండా నేను ఈ కర్మలు చేయటానికి రావటం జరిగినది. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు
నేను ఇలాంటి ఉన్నతమైన కర్తవ్యాలు చేయటం వల్లనే మీరు నాకు మహిమ చేస్తూ వచ్చారు. కల్పక్రితము మీరు కలిశారు, ఇప్పుడు కూడా కలుస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసే వదులుతాను. మీరు రాయండి, అందరికీ చెప్పండి, ఈ ప్రపంచం మారేదే ఉన్నది. రాబోయే వినాశ కాలంలో ఈ సత్యయుగి ప్రపంచం, స్వర్ణిమ ప్రపంచం రాబోయేది ఉన్నది. మీరు దుఃఖాలన్నిటినీ సహించి ఇప్పుడు చాలా టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు బాబా వచ్చారు సదాకాలికం యొక్క సుఖాన్ని ఇవ్వటానికి. మీకోసం ఎన్ని మందిరాలు తయారు చేశారు, తీర్థయాత్రలకు వెళ్ళారు, పూజలు, వ్రతాలు, నోములు ఎన్నో చేస్తూ వచ్చారు, ఎంతో భక్తి చేశారు. కానీ దాని వలన ఏమి లభించినది? వాస్తవానికి మందిరం ఒకటే, సోమనాథ మందిరం. ఒకే ఒక శివుడిదే ఉండాలి. ఎంతోమంది వస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, పిల్లలు నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి వచ్చాను, మీరు కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఎప్పుడు సాకులు చెప్పకండి, నేను మిమ్మల్ని మహాన్గా తయారు చేయడానికి వచ్చాను. మీరు ఎందుకు పేదవారిగా అయిపోయారు? నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి వచ్చాను. కాబట్టి ఈ మాయ పైన మీరు విజయులుగా కావాలి. ఈ మాయే మనల్ని పేదవారిగా, పూర్తిగా వికారీగా చేసేసినది. ఇప్పుడు మీరు డబల్ కిరీటదారులుగా అవ్వాలి. మీరు చాలా చాలా శ్రమ పడాలి. ఇంత ఉన్నతమైన రాజ్యం లభిస్తుంది, మరి కొంచెం కూడా శ్రమ పడరా? కాబట్టి శ్రమ పడండి, బాబా యొక్క స్మృతిలో ఉండండి, యోగయుక్తమైన జీవితాన్ని గడపండి, బాబా యొక్క సేవలో తమదంతా సఫలం చేసుకోండి, పవిత్రంగా కండి, దైవీ గుణాల్ని ధారణ చెయ్యండి. అప్పుడు సత్యయుగంలో మీకు ఉన్నతమైన రాజ్యం లభిస్తుంది, రాజ్య స్థాపన జరుగుతుంది. వరదానం ఉన్నది, ఇది చాలా ప్రాక్టికల్ విషయం ఉన్నది. మీరు స్వయాన్ని మౌల్డ్ చేసుకుంటూ రియల్ గోల్డ్గా తయారు కావాలి. అప్పుడే స్వపరివర్తకులుగా అవుతారు. స్వయాన్ని మౌల్డ్ చేసుకోండి, అప్పుడే రియల్ గోల్డ్గా కాగలుగుతారు. వారు మారాలి, అప్పుడే నేను మారుతాను అని అనుకోకండి. ఇతరులు మారినా మారకపోయినా నేను మారాలి, నేను అర్జునుడిగా అవ్వాలి. సదా పరివర్తన చేయడంలో మొదట నేను. ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో వారే మొదటి నంబర్ తీసుకుంటారు మరియు ప్రపంచ పరివర్తన జరుగుతుంది. స్లోగన్ ఉన్నది, మీ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. కాబట్టి ఈ రోజంతా మనం ఇదే అభ్యాసం చేద్దాము. నేను పరంధామంలో ఉండే పరమాత్ముడితో కలయిక జరుపుకుంటున్నాను. నేను ఈ శరీరానికి అతీతంగా ఈ పరంధామంలో పరమాత్మునితో కలుస్తూ ఉన్నాను. మళ్ళా తిరిగి ఈ శరీరంలోకి వస్తున్నాను. ఇలా రావటము వెళ్ళటము, ఇలా అభ్యాసం రోజంతా కూడా చేస్తూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.